అల్లాహ్ ఆయన సృష్టించిన జంటతో ఇలా అన్నారు: మీరు ఈ స్వర్గంలో సంతోషంగా ఉండండి, నచ్చిన చోటుకు తిరగండి, నచ్చిన ఆహారం తినండి, మీ చుట్టుపక్కల ఉన్న జంతు పక్షులతో సమయాన్ని గడపండి, దైవభీతి కలిగి ఉండండి. కానీ మీకు ఒక చోట కనిపించే వృక్షం దగ్గరకు వెళ్ళరాదు, దానికి కాచే పండును తినరాదు, అసలు ఆ దరిదాపులకు వెళ్ళరాదు. ఈ నియమానికి కట్టుబడి ఉండాలి అని ఆజ్ఞనిచ్చారు. అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి వీరు ఆనందంగా ఉన్నారు. కానీ మరోవైపు శైతాన్ మాత్రం కోపంగా ఉన్నాడు. మనిషికి గట్టి పోటీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అల్లాహ్ ఆదాం హవ్వాలకు చెప్పిన వృక్షం గురించి శైతాన్కు తెలుసు. ఎలాగైనా వారిని స్వర్గం నుంచి భూమిపైకి పడేయాలని పన్నాగం వేశాడు. శైతాన్కు స్వర్గంలో మిత్రులున్నారు. ఒకటి మనోహరమైన పాము, 2 అందమైన నెమలి. మరొక వైపు స్వర్గం మొదట్లో దైవదూతలు కాపలా కాస్తున్నారు. అయినా శైతాన్ పాము సహాయంతో ఎవరికీ కనపడకుండా పాము నోట్లోకి దూరి లోపలికి వచ్చాడు. నెమలి నాట్యం సహాయంతో ఆదాం హవ్వాలను శైతాన్ దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే శైతాన్ వారితో ఇలా అన్నాడు: